బీఆర్ఎస్ పెద్దలకు న్యూ ఇయర్ కష్టాలతో స్వాగతం పలికినట్లు ఉంది. అటు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఏసీబీ దూకుడు పెంచగా తాజాగా ధరణి స్కామ్లో గులాబీ నేతలకు ఉచ్చు బిగిసేలా ఉంది. ధరణి అవకతవకలపైన ఫోరెన్సిక్ ఆడిట్కు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీంతో డిజిటల్ లావాదేవీల్లో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీసే పనిలో పడింది ప్రభుత్వం. డిజిటల్ లావాదేవీల రూపంలో ధరణి పోర్టల్లోని విలువైన భూముల యాజమాన్య హక్కుల మార్పిడిలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ విచారణకు సిద్ధమవుతోంది. డిజిటల్ సాంకేతికతతో కూడిన మదింపు కావడంతో ఈ బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల ఆధీనంలోని ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించేందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు జరుగుతుండగా కొద్ది రోజుల్లోనే అది కార్యరూపం దాల్చనుంది. ధరణి పోర్టల్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని విలువైన సర్కారు భూములు మాయమయ్యాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని కోట్ల విలువ చేసే భూముల యాజమాన్య హక్కులను సాంకేతికతను అడ్డుపెట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా మార్చేసినట్లు అంచనా వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సాఫ్ట్వేర్ను అనుకూలంగా మార్చుకొని రాత్రిపూట రెవెన్యూ కార్యాలయాల వెలుపల కూడా లావాదేవీలు జరిగాయన్న సందేహాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఇటీవల శాసనసభ సమావేశాల్లోనూ రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ సేవలు కార్యాలయాల వేళల్లో జరగాల్సి ఉండగా కొన్ని రకాల లావాదేవీలు మాత్రం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు రేవంత్ సర్కార్ అనుమానిస్తోంది. సాంకేతికతలోని లొసుగులను ఆసరాగా తీసుకొని ఈ డిజిటల్ లావాదేవీలు పూర్తి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మీ సేవా కేంద్రంలో రైతు స్లాట్ నమోదు చేసుకుంటే తహసీల్దారు రిజిస్ట్రేషన్కు సమయం ఇస్తారు. ఆ సమయంలో భూ క్రయ విక్రయదారులు హాజరైతే వారి వద్ద ఉన్న పాసు పుస్తకం, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, సాక్షుల సంతకాలతో లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే క్రయ విక్రయదారులు విస్తీర్ణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదంతా పోర్టల్లోని సాంకేతికత ఆధారంగా పూర్తవుతుంది. హక్కుల్లో స్పష్టత లేదని పార్ట్ బిలో చేర్చిన భూములకు కూడా ఇదే విధానం అమలు కావాలి. రెవెన్యూ కార్యాలయాల వెలుపల ఇతర ప్రాంతాల్లో కొన్ని భూముల హక్కుల మార్పిడి జరిగిందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. పోర్టల్ను తెరిచేందుకు ఉపయోగించిన సాంకేతికత ఒకవేళ బయోమెట్రిక్ ఉపయోగిస్తే ఎవరి జోక్యం ఉంది, లావాదేవీ అనంతరం ఎవరి ఖాతాల్లోకి భూములు వెళ్ళాయి, ఇలాంటి ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ విచారణలో గుర్తించనున్నారు. అక్రమాలను గుర్తించాక కారకులపై క్రిమినల్ కేసులతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ చెబుతోంది. ఏజెన్సీ గుర్తింపు, బాధ్యతల అప్పగింత త్వరలో పూర్తి కానుంది. అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 2 నుంచి డిజిటల్ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. దానికన్నా ముందు రాష్ట్రంలో 2017 సెప్టెంబర్ నుంచి భూదస్త్రాల ప్రక్షాళన ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే TSL RMS అనే పోర్టల్లో రాష్ట్రంలోని భూముల వివరాలు నమోదు చేశారు. యాజమాన్య హక్కుల్లో స్పష్టత ఉన్న భూములను పార్ట్ ఏగా గుర్తించి నిక్షిప్తం చేశారు. హక్కుల్లో స్పష్టత లేనివి ప్రభుత్వ భూములను పార్ట్ బిలో చేర్చి పక్కన పెట్టారు. ఇవి సుమారు 18 లక్షల ఎకరాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణను మొదట IL&FS అనే ప్రైవేటు సంస్థ, ఆ తర్వాత దాని అనుబంధ సంస్థ అయినటువంటి టెరాసిస్ చేపట్టాయి. మరోవైపు ఈ ఏడాది 1వ తేదీ నుంచి ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ NIC చేపట్టింది. ఏదైనా సంస్థకు సంబంధించిన లావాదేవీల్లో మోసాలు, స్వార్థపూరిత ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకున్న మార్పులకు సంబంధించిన సాక్ష్యాలను గుర్తించడమే ఫోరెన్సిక్ ఆడిట్ ప్రధాన ఉద్దేశం. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి నిపుణులైన ఆడిటర్లను మదింపు చేస్తారు. న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా అక్రమాలను గుర్తించి నమోదు చేస్తారు. సాంకేతికత, సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగిన మోసాలను గుర్తించి ఆధారాలను వెలికి తీస్తారు. ఈ ఆధారాలు కోర్టుల్లో సాక్ష్యాలుగా కూడా ప్రవేశపెట్టడానికి పనికొస్తాయి. ఈ ఆడిట్లో ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఎలా, ఏ IP చిరునామాతో లావాదేవీలు జరిగాయి, జరిగిన మార్పులు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనేది పక్కా ఆధారాలతో గుర్తించే వీలుంటుంది. ధరణితో బీఆర్ఎస్ పెద్దలు లాభపడ్డారని ముందు నుంచి చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ఆడిట్ లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కొందరు గులాబీ నేతలు వణికిపోతున్నారట.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.